హాయ్ హలో నమస్తే. నా పేరు కిషోర్. మీరు చూస్తున్నారు కిషోర్ ఇన్ఫర్మేషన్ హబ్ యూట్యూబ్ ఛానల్. థంబ్నెయిల్ చూశారు కదా. ఈ వీడియోలో సిస్టమ్ సూటబిలిటీ అంటే ఏమిటి, సిస్టమ్ సూటబిలిటీ పారామీటర్స్ ఎందుకు చెక్ చేయాలి, సిస్టమ్ సూటబిలిటీ పారామీటర్స్ ఎన్ని, వాటి లిమిట్స్ ఏంటి, ఇలాంటి అన్ని విషయాలను అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్తే అసలు సిస్టమ్ సూటబిలిటీ అంటే ఏమిటంటే, యాజ్ ఫర్ ఐసిహెచ్ అండ్ సిడిఆర్ గైడ్లైన్స్, సిస్టమ్ సూటబిలిటీ ఈజ్ టు ప్రూవ్ దట్ సిస్టమ్ ఈజ్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎవ్రీ అన్నోన్ శాంపుల్ అనాలైసిస్ ఆన్ హెచ్పిఎల్సి. అంటే ఐసిహెచ్ మరియు సిడిఈఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఒక శాంపుల్ను అనాలసిస్ చేసే ముందు మరియు అనాలసిస్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన మొబైల్ ఫేస్ కాలం మరియు మనం అనాలసిస్ చేస్తున్న సిస్టమ్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఐసిహెచ్ మరియు సిడిఆర్ మనకు కొన్ని సిస్టమ్ సూటబిలిటీ పారామీటర్స్ని ఇచ్చింది. ఐసిహెచ్ అంటే ద ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ హార్మోనైజేషన్, సిడిఈఆర్ అంటే సెంటర్ ఫర్ డ్రగ్ ఎవల్యూషన్ అండ్ రీసెర్చ్. సిస్టమ్ సూటబిలిటీ పారామీటర్లలో ఫస్ట్ వన్ వచ్చేసి రిటెన్షన్ టైం. దీన్నే షార్ట్గా ఆర్టీ అంటాం. రిటెన్షన్ టైం అంటే ఒక కాంపౌండ్ కాలంలో సపరేషన్ జరిగి ఎల్యూషన్ కావడానికి పట్టే టైంను రిటెన్షన్ టైం అంటాం. రిటెన్షన్ టైం లిమిట్ వచ్చేసి ఐసిహెచ్ మరియు సిడిఆర్ గైడ్లైన్స్ ప్రకారం ±10%. ఎగ్జాంపుల్గా ఒక ప్రోడక్ట్ యొక్క ఆర్టీ 10 minutes దగ్గర వచ్చిందని ఎస్టీపీలో ఇచ్చారు అనుకుందాం. అప్పుడు ±10% కాబట్టి మనకు 9 to 11 minutes మధ్యలో ఆర్టీ రావచ్చు. ఒకవేళ ఆర్టీ 9 to 11 minutes మధ్యలో రాకుంటే ఆ స్టాండర్డ్ వరకే ఆపేసి క్రోమటోగ్రామ్స్పై ఇన్వాలిడ్ స్టాంప్ వేసి ఇన్వాలిడ్ చేయాలి. సిస్టమ్ సూటబిలిటీ పారామీటర్స్లో సెకండ్ వన్ వచ్చేసి టెయిలింగ్ ఫ్యాక్టర్. ఒక కాంపౌండ్ పీక్ యొక్క చివరలో ఎంత వంపు అంటే టెయిలింగ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ టెయిలింగ్ ఫ్యాక్టర్ పారామీటర్ని వాడతాము. యూఎస్పి ప్రకారం టెయిలింగ్ ఫ్యాక్టర్ని సిమెట్రీ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. టెయిలింగ్ ఫ్యాక్టర్ లిమిట్ వచ్చేసి నాట్ మోర్ దెన్ 2, లేదంటే మనకు ఎస్టీపీలో ఇచ్చిన లిమిట్ ప్రకారం ఉంటుంది. సిస్టమ్ సూటబిలిటీ పారామీటర్స్లో థర్డ్ వన్ వచ్చేసి రిలేటివ్ స్టాండర్డ్ డీవియేషన్. దీన్నే షార్ట్గా ఆర్ఎస్డి అంటారు. రిలేటివ్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ యొక్క స్టాండర్డ్ని ప్రిపేర్ చేసి ఒకటి కంటే ఎక్కువ ఇంజెక్షన్లు ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ ఇంజెక్షన్ల మధ్య ఎంత డీవియేషన్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఈ రిలేటివ్ స్టాండర్డ్ డీవియేషన్ అనే పారామీటర్ని యూజ్ చేస్తాము. దీన్నే సిస్టమ్ ప్రిసిషన్ ఆర్ రిపీటబిలిటీ అని కూడా అంటాం. ఆర్ఎస్డి లిమిట్ వచ్చేసి నాట్ మోర్ దెన్ 2 ఆర్ యాజ్ ఫర్ ఎస్టీపీ లిమిట్. సిస్టమ్ సూటబిలిటీ పారామీటర్స్లో ఫోర్త్ వన్ వచ్చేసి నంబర్ ఆఫ్ థియరిటికల్ ప్లేట్స్. దీన్నే షార్ట్కట్గా ఎన్టీపీ అని కూడా పిలుస్తాం. ఇది కాలానికి సంబంధించింది. ఒక ప్రోడక్ట్ యొక్క పీక్లో ఎన్ని ప్లేట్స్ అమర్చబడతాయో వాటి యొక్క మొత్తాన్ని నంబర్ ఆఫ్ థియరిటికల్ ప్లేట్స్ అని అంటారు. పీక్ టెయిలింగ్ లేకుండా షార్ప్గా ఉంటే అన్నీ ఎక్కువగా ఎన్టీపీలు అమర్చబడతాయి. నంబర్ ఆఫ్ థియరిటికల్ ప్లేట్స్ లిమిట్ వచ్చేసి నాట్ లెస్ దెన్ 2000 ఆర్ యాజ్ ఫర్
ఎస్టిపి లిమిట్. ఫిఫ్త్ వన్ వచ్చేసి రిజల్యూషన్. ఒక ప్రొడక్ట్లోని రెండు పీక్ల మధ్య దూరాన్ని రిజల్యూషన్ అంటారు. ఈ రిజల్యూషన్ అనేది ఎక్కువగా పిహెచ్ మీటర్ పైన మరియు కాలం పైన ఆధారపడి ఉంటుంది. దీని లిమిట్ వచ్చేసి నాట్ లెస్ దెన్ 2 ఆర్ యాజ్ పర్ ఎస్టిపి లిమిట్. సిక్స్త్ వన్ వచ్చేసి పీక్ టు వ్యాలీ రేషియో. ఒక స్టాండర్డ్లోని రెండు పీక్లలో ఒక పెద్ద పీక్ మరియు ఒక చిన్న పీక్ల మధ్య వ్యాలీ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ పీక్ టు వ్యాలీ రేషియో పారామీటర్ని యూజ్ చేస్తాం. ఇది కూడా ఒక రకమైన రిజల్యూషన్ లాంటిదే కాబట్టి ఇది కూడా పిహెచ్ పై మరియు కాలంపై ఆధారపడి ఉంటుంది. పీక్ టు వాల్యూ రేషియో లిమిట్ వచ్చేసి నాట్ లెస్ దెన్ 1.5 ఆర్ యాజ్ పర్ ఎస్టిపి లిమిట్. సెవెంత్ వన్ వచ్చేసి సిగ్నల్ టు నాయిస్ రేషియో. దీన్నే షార్ట్కట్గా S/N అని కూడా అంటారు. ఒక స్టాండర్డ్లో నాయిస్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ పారామీటర్ని యూజ్ చేస్తాము. S/N రేషియో లిమిట్ వచ్చేసి నాట్ లెస్ దెన్ 10 ఆర్ యాజ్ పర్ ఎస్టిపి లిమిట్. నెక్స్ట్ వన్ వచ్చేసి కెపాసిటీ ఫ్యాక్టర్. కెపాసిటీ ఫ్యాక్టర్ ఆల్సో నోన్ యాజ్ కెపాసిటీ రేషియో. కెపాసిటీ ఫ్యాక్టర్ లిమిట్ నాట్ లెస్ దెన్ 2 ఆర్ యాజ్ పర్ ఎస్టిపి లిమిట్. నైన్త్ వన్ వచ్చేసి సిమిలారిటీ ఫ్యాక్టర్. రెండు స్టాండర్డ్లను ఇండివిజువల్గా ప్రిపేర్ చేసి వాటి యొక్క అక్యురసీని చెక్ చేసినప్పుడు సిమిలారిటీ ఫ్యాక్టర్ వచ్చేసి 98% నుంచి 102% వరకు ఉండాలి. సిమిలారిటీ ఫ్యాక్టర్ ఆల్సో నోన్ యాజ్ రెఫరెన్స్ స్టాండర్డ్ చెక్. మనం ఇప్పటివరకు నేర్చుకున్న సిస్టమ్ సూటబిలిటీ పారామీటర్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. 1 రిటెన్షన్ టైం RT, 2 రిజల్యూషన్, 3 టైలింగ్ ఫ్యాక్టర్, 4 నంబర్ ఆఫ్ థియరిటికల్ ప్లేట్స్, 5 రిలేటివ్ స్టాండర్డ్ డీవియేషన్, 6 పీక్ టు వ్యాలీ రేషియో, 7 సిగ్నల్ టు నాయిస్ రేషియో, 8 కెపాసిటీ ఫ్యాక్టర్, 9 సిమిలారిటీ ఫ్యాక్టర్. ఈ వీడియో తర్వాత సిస్టమ్ సూటబిలిటీ పారామీటర్స్ అన్నిటికీ అవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో వాటికి గల ప్రాబ్లమ్స్కు సొల్యూషన్స్తో సిస్టమ్ సూటబిలిటీ పారామీటర్స్ వీడియో సిరీస్ చేస్తున్నాను. తప్పక చూడండి. మీ జీవితానికి ఉపయోగపడని ఎన్నో ఇన్స్టాగ్రామ్ రీల్స్కి లైక్ చేస్తారు కదా. మీ జీవితానికి ఉపయోగపడే ఈ చిన్న వీడియోకి ఒక లైక్ చేయొచ్చు కదా ప్లీజ్. మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు అందరికీ బాయ్.